అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయా పనులన్నీ? ఏం వంటలు చేశారు? నేనైతే శ్రావణ మాసం వస్తుంది కదండీ! ఎగ్స్ చాలా తెచ్చి పెట్టేసాము. మళ్ళీ ఆ గుడ్లన్నీ ఇంట్లో పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి గుడ్డు మునక్కాయ కాంబినేషన్‌తో గుడ్డు కర్రీ చేస్తున్నా అండి. అదేవిధంగా దొండకాయ పచ్చడి చేస్తున్నా. దొండకాయ పచ్చడికి గూని దొండకాయ, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా. మునక్కాయ కర్రీ కోసం కూడా మునక్కాడ, టమాటా, ఎగ్స్ ఉడకబెట్టేసి తొక్క తీసి పెట్టేసానండి. అన్నీ టకటక చేసేసుకుందాం. ఎందుకంటే ఎగ్స్ శ్రావణ మాసంలో అంటే ఇంట్లో వాళ్ళు పెట్టొచ్చులే గానీ ఈ పూజ చేసిన వరలక్ష్మి వ్రతం వరకన్నా పాటిస్తాం కాస్త అని చెప్పి ఎప్పుడైతే నెల మొత్తం తినమో ఈసారైతే వరలక్ష్మి వ్రతం వరకన్నా పాటిద్దామని చెప్పేసి రోజు ఎగ్ కర్రీ అయితే వండేస్తున్నా అండి. ఈరోజు కొని ఈరోజు ఉంది కదా, రేపు ఒక్కరోజు వండేస్తే అయిపోతుంది. కానీ రేపుతో స్టార్ట్ అవుతుంది కానీ శుక్రవారం నుంచి పాటిద్దామని చెప్పేసి ఇంకా ఉన్నాయి ఎగ్స్. ఒకటేసారి ఒక అట్ట మొన్న తెచ్చాము గుర్తు లేకుండా. అంటే ఈ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందన్న అంత ఐడియా లేకుండా అట్ట తెప్పించాను. ఉన్నాయి. ఇంక ఈరోజు పొద్దున్నే కొన్ని ఉడకబెట్టాను. తినేసరి మళ్ళీ ఇప్పుడు కర్రీ చేస్తున్నా. ఇంకా కొన్ని ఉన్నాయి. రేపు ఉదయం తినే వాళ్ళ కోసం అయితే వంట చేసేస్తే అయిపోతే ఇంకా ఎల్లుండి నుంచి అయితే శ్రావణ మాసం పాటిద్దామని చూస్తున్నా అండి. ఏమో చూడాలి. ఎప్పుడు 10 సంవత్సరం అయితే ఖచ్చితంగా కార్తీక మాసం, శ్రావణ మాసం 2 అయితే బాగా నాన్ వెజ్‌ని తినకుండా చేసేవాళ్ళము. మరి ఈసారి అవుతుందో కాదో తెలీదు. ఎంతవరకు కుదిరితే అంతవరకు అయితే ఫాలో చేద్దాం అనుకుంటున్నా. చూడాలి మరి. అందరూ సహకరించాలి కదా! అందరూ చేస్తే అందరూ ఒప్పుకుంటే చేయగలుగుతాము. ఒకరు తినాలి, ఒకరు వద్దు అనుకుంటే మనం ఏం చేయలేం గదా! ఇంట్లో అందరూ చేయగలిగితేనే కదండీ చేసేది. మళ్ళా ఎవరిని ఇబ్బంది పెట్టలేం గదా! ఒకరిని ఇబ్బంది పెట్టేసి మనం చేసుకున్నా బాగోదు కాబట్టి చూద్దాం ఎంతవరకు అవుతదో అంతవరకు చేద్దాం. మరి ఏం చేస్తాం, అంతా అమ్మవారి దయ. ఈసారి మాత్రం వరలక్ష్మి వ్రతము ఎప్పటిలాగా చేయగలుగుతానో లేదో కూడా అదొక టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే చిన్న పాప ఉంది గదా! చిన్న పిల్లతో అవుతదా కాదా? పనులు అవుతాయా కాదా? అని ఆలోచిస్తున్నా. నార్మల్‌గా చేసుకుందామా? ఇద్దరు ఒక 5 మందికి పసుపు బొట్టించుకొని అనుకుంటున్నా. ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయగలుగుదాం అనుకుంటున్నా. చూడాలి మరి. అది కూడా అమ్మవారి దయ అంతా. అన్నీ అమ్మవారి మీద ఏసేస్తున్నాం. మనం కూడా ప్రయత్నించాలి గదా అనుకోవచ్చు. కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నా అండి. కానీ ఖచ్చితంగా ఎప్పుడు ఎలా చేస్తున్నా అలానే చేయాలని గట్టిగా నమ్మకంగా అమ్మవారి మీద భారమైతే ఏసేసాను. నేను చాలా ట్రై చేస్తున్నా. మన బాడీ సహకరించాలి, మన పనులవ్వాలి, అన్నీ చేసుకోవాలంటే అవ్వాలి కదా! చిన్న పాప ఉంది కాబట్టి మరి ఇంకా ఈ నెల చూడండి, మొన్న మొన్న ఆషాఢ మాసం వచ్చినట్టుంది. అప్పుడే ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణం స్టార్ట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్‌గా జరిగిపోతున్నాయి రోజులు కదా! మునక్కాయ కూర అయితే అయిపోయింది. దగ్గరకొచ్చేసింది. మునక్కాడలేసి టమాటాలు మగ్గుతున్నాయి. మగ్గిపోయిన తర్వాత మునక్కాడలేసేసాను. మునక్కాడలేసేసుకొని ఎగ్స్ అవి పెట్టేసుకుంటే ఈరోజైతే మునక్కాడ ఎగ్ కాంబినేషన్ కర్రీ. అదేవిధంగా కొబ్బరికాయలు రోజు కొడుతున్నామని చెప్పి మొన్న 3 రోజులు లైన్‌గా కొట్టేసాను. 4 రోజులు. ఆదివారం, శనివారం, శుక్రవారం అలా గురువారం అలా కొట్టేసిన ఆ చిప్పలన్నీ ఉండిపోయినాయండి. రోజు ఏదో ఒకటి కొబ్బరి కాంబినేషన్‌తో చేసేస్తున్నా. మొన్న కొబ్బరి కర్రీ చేశానని చెప్పాను కదా! మళ్ళా మొన్న ఒకరోజు పచ్చడి దోసలలోకి ఇడ్లీలోకి పచ్చడి చేసేసాను అయిపోయింది. ఇంకొక చిప్ప ఉంటే ఈరోజు మాత్రం దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నా అండి. అవి కొంచెం పచ్చడి ఎక్కువ అవుతుంది. కొబ్బరికాయ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పేసి దొండకాయలు అయితే మగ్గబెట్టేసుకున్నా. ముందు దొండకాయలు, టమాటాలు, దొండకాయ, పచ్చి కొబ్బరి మగ్గబెట్టేసుకొని అవి తీసేసుకొని మళ్ళీ పచ్చిమిర్చి ఏసేసుకొని కాస్త మగ్గిన తర్వాత అందులోనే టమాటాలు, ఉల్లిపాయలు ఏసేసుకొని పక్క స్టవ్ మీద పెట్టేసుకొని ఈ స్టవ్ మీద అయితే మునక్కాడ కూర రెడీ చేస్తున్నా అండి. టమాటాలు మగ్గిపోయినాయి. మునక్కాడ కూడా కాస్త మగ్గిన తర్వాత మనకు వాటర్ అందులోనే వచ్చేస్తే సరిపోతుంది. కావాలంటే కొంచెం గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుందాం. మునక్కాడ కాస్త మెత్తబడ్డ తర్వాత మనము కారము, ధనియాల పొడి వేసుకుంటే సింపుల్‌గా అయిపోతుంది. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. దీంట్లో మునక్కాడ కూరలో చాలామంది ఎండు చేపలు, ఎండు రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా! తినేవాళ్ళుంటే అన్ని రకాలు చేసుకోవచ్చండి. మాకు ఎగ్గు వేస్తేనే రకరకాలుగా చూస్తున్నారు. ఎండు చేపలు వేస్తే ఇంకా మా వారు ఒకప్పుడు తినేవాడండి, ఇష్టంగా తినేవాడు. ఎండు చేప వంకాయ వేసిన తినేవాడు. ఎండు చేప మునక్కాడ, బంగాళదుంప మునక్కాడ మన బంగాళదుంప ఎండు చేపలు అలా కాంబినేషన్ ఏదైనా కానీ మనం ఇది ఎండు చేపలేస్తే ఎండు రొయ్యలు గానీ, చేపలు గానీ ఏసి తినేవాళ్ళు. కానీ ఈ మధ్య ఎండు చేపలంటేనే తినట్లేదు ఎందుకో మరి. అంటే మనం చేయడం రావట్లేదో ఏమో తెలీదు గానీ తినట్లేదు. కానీ చాలా బాగా ఉండేది. అప్పుడు బాగా తినేవాళ్ళు. పిల్లలు తినట్లేదు గదా అని చెప్పేసి పిల్లల కోసం వేరే చేసి మేము చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కూడా తినట్లేదు. ఇంగ ఎగ్ కాంబినేషన్ మునక్కాడ ఏస్తే మునక్కాడ ఎగ్ ఎవరైనా చేసుకుంటారా? సెపరేట్ చేయొచ్చు కదా అంటారు మా పిల్లలు. కానీ ఎంత బావుంటుంది కదా తెలుసా? కానీ ఎగ్స్ నేనెప్పుడు ఉడకబెట్టినా కాస్త పసుపు, ఉప్పేసి వేయించుకుంటా. కాకపోతే ఈరోజు ఏంటంటే మర్చిపోయి మునక్కాడ టమాటాలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత మునక్కాడ వేసేసాను. ఆ ముందే వేయించుకొని ఫస్టు పసుపు, ఉప్పేసి వేయించుకొని పక్కకు పెట్టేసుకుంటా. కాట్లు పెట్టేసుకొని. కాకపోతే ఈరోజు మర్చిపోయాను. ఎగ్స్ వేసిన తర్వాత గుర్తుకొచ్చింది. అందుకనే పులుసులో వేసాక
కాస్త ఈ మునక్కాడ ఇది ఆ అట్ల కాడతోనే కొద్దిగా లైట్‌గా ఘాట్లు పెట్టేసుకొని ఫైనల్‌గా కూర అయితే రెడీ అయిపోయిందబ్బా! మంచిగా కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర ఒక అరకట్టమైన సన్నగా కట్ చేసి ఏసుకొని, అలా గుడ్లు అలా కలిపేసుకొని మునక్కాడ ఎగ్గు కర్రీ అయితే చాలా బావుంటుంది. అందరికి ఇష్టంగా తింటారండి. చాలా బావుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పచ్చడి పోపు పెట్టుకుందాం. మొత్తం పచ్చడి అయితే రుబ్బి పెట్టేసుకున్న, దొండకాయలు అన్నీ ఉడికించుకున్నా కదా! అది పచ్చడి పోపు పెట్టేసుకుని పోపు పెట్టుకోకుండా బావుంటుంది. కాస్త కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని పోపు పెట్టుకుంటే బావుంటుంది కదా అని చెప్పేసి ఉల్లిపాయలు పోపేసుకొని కాస్త ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, పప్పులు, పోపు గింజలు ఎక్కువ వేసుకుంటే మనం తినేటప్పుడు కరకరలాడుతూ బావుంటుంది. పచ్చడి ఏ పచ్చడైనా సరే కొంచెం పోపు పెట్టుకున్నామనుకోండి కమ్మగా ఉంటుంది. మనకు టైం కుదరకపోతే ఏసుకోకపోతే పర్వాలేదులే గానీ టైం కుదిరినప్పుడు పెట్టుకుంటే బావుంటుంది. కానీ వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడేసుకొని తింటే ఎంత అన్నమైన తినొచ్చబ్బా! బావుంటుంది. ఈ పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి తెలుసు ఆ ఇలువ పచ్చడిలో కదా! మాకైతే చాలా ఇష్టం. ఈ కూర, ఆ కూర అని కాదండి. అన్ని కూరలు ఇష్టంగా తింటారు. బావుంటుంది. పచ్చడి మాత్రం అసలు అదిరిపోయింది. సూపర్ టేస్ట్ ఉంది. ప్లీజ్ అబ్బా! నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. దొండకాయ పచ్చడి సూపర్‌గుంది. అసలు చాలా బావుంది. ఇది మిగిలితే దోసలోకైనా తినొచ్చు. రేపు దోస పోస్తా. దోసలోకైనా బావుంటుంది. ఈరోజు రైస్‌లో తింటాము. రేపు దోసలోకి ఉంటది. రోటి పచ్చడిలాగానే రోలు ఉంటే ఇలానే దంచుకోవచ్చండి. మన దగ్గర రోలు లేదు కాబట్టి ఇలా అనమాట. ఈరోజు మాత్రం మునక్కాడ ఎగ్ కర్రీ, దొండకాయ పచ్చడి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి.